హలో క్రేజీ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టమాటా కర్రీ అండి. చాలామంది ఇంట్లో అతి పెద్ద సమస్య ఇదే అండి. దోసకాయ కర్రీ అంటే చాలు ఆ రోజు అన్నమే తినరు. మా ఇంట్లో కూడా ఇదే పరిస్థితి అండి. నేను కూడా తినేవాడిని కాదు. దోసకాయ పచ్చడి చేస్తే చాలా ఇష్టంగా తింటాను, కానీ దోసకాయ కర్రీ అంటే చాలు ఎందుకో నాకు నచ్చదండి. నేను దోసకాయ కర్రీ తినట్లేదని మా వైఫ్ నాతో బెట్ కాసిందండి. నేను దోసకాయ టమాటా కర్రీ చేస్తాను, ఒక్కసారి తిన్న తర్వాత నీ ఒపీనియన్ డెఫినెట్గా మార్చుకుంటావని చెప్పింది. నిజంగా తిన్నా అండి. తిన్న తర్వాత నా ఒపీనియన్ నిజంగా మారిపోయింది. దోసకాయ టమాటా కర్రీ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి తిన్న తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. లేట్ ఎందుకు, మరి స్టార్ట్ చేసేద్దాం ఆ దోసకాయ టమాటా కర్రీ. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీలోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, సాయమినపప్పు వేసుకొని వేసిన తాలింపుని లైట్గా మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపుని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ని ఫ్రై అయిన తాలింపులోకి యాడ్ చేసుకుందాం. అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని యాడ్ చేసిన ఆనియన్స్ను, పచ్చిమిర్చిని ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అలానే ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన ఆనియన్స్లోకి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అరకిలో దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న దోసకాయ ముక్కల్లోకి చిటికెడు పసుపు వేసుకొని పసుపు దోసకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. మీరు ఎప్పుడైనా సరే దోసకాయ పచ్చడి కానీ దోసకాయ కర్రీ కానీ చేసేటప్పుడు దోసకాయ చేదుందో లేదో చూసుకోండి. చూసుకోకుండా చేశారా కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుందండి. అందుకని చేదుందో లేదో చూసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకోండి. పసుపు దోసకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. కొంతమందికి దోసకాయ పచ్చిగా ఉన్న పచ్చి వాసన వచ్చినా చాలా మందికి నచ్చదండి. నాకు కూడా నచ్చదు. నాలా నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే దోసకాయని పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1/2 కిలో టమాటాలని ఫ్రై చేసుకున్న దోసకాయలోకి యాడ్ చేసుకుందాం. మనము యాడ్ చేసిన టమాటాలు దోసకాయ ముక్కల్లో కలిసేలాగా బాగా కలుపుకోండి. బాగా కలుపుకుంటూ దోసకాయ టమాటాలని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న టమాటాలోకి మీ రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం. మనం యాడ్ చేసిన ఉప్పు, కారం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. అలానే కారం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. కర్రీని అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా బాగా స్మాష్ అయ్యి కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, టమాటా బాగా కుక్ అయ్యి టమాటా స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీని బాగా కుక్ చేసుకోండి. ఈ విధంగా కర్రీ కుక్ అయ్యే టైంలోనే మీకు ఉప్పు, కారం సరిపోయలేదో ఒక్కసారి చూసుకోండి. సరిపోకపోతే వేసుకోండి, సరిపోతే అవసరం లేదు. కర్రీలో దోసకాయ టమాటాలు బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు బాగా కుక్ చేసుకోండి. ఈ విధంగా దోసకాయ టమాటాలో ఆయిల్ పైకి తేలే వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. నేను చెప్పినట్టు ఈ దోసకాయ టమాటా కర్రీ ట్రై చేయండి. దోసకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. లేట్ ఎందుకు, మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న క్రేజీ ఫ్యామిలీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. యూట్యూబ్లో వచ్చే మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడాలంటే యూట్యూబ్లో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా వాచ్ చేయొచ్చు. బాయ్ క్రేజీ ఫ్యామిలీ, మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.